అగ్రిసెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి అన్ని వివరాలు వరుసగా చూసుకుంటూ వెళ్దాం. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్. అప్లికేషన్స్ ఫామ్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పాలిటెక్నిక్ both agri and seed technology students to 4-year BSc agriculture program 2015 and 16 అని ఉంది. సో ఇక్కడ ఏం వివరాలు నింపాలో ఒకసారి మనం చూద్దాం. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్, మీ పేరు రాయాలి ఇక్కడ. అది కూడా కలిపి రాతలో కాకుండా బ్లాక్ లెటర్స్లో విడివిడిగా అర్థమయ్యేటట్టుగా మీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వేయండి, మీ పుట్టిన తేదీ వివరాలు ఇక్కడ రాయండి. అలాగే తర్వాత కాలంలో సెక్స్ అని ఇచ్చారు, మేల్ అయితే మేల్ అని పెడతారు, ఫిమేల్ అయితే ఫిమేల్ మార్క్ చేయండి. మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు అనేటువంటి వివరాలు ప్లేస్ ఆఫ్ బర్త్లో మీరు రాయాల్సి. స్టేట్ టు విచ్ యూ బిలాంగ్స్ టు, సో మనకి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది ఇక్కడ మీరు రాయండి. అలాగే డూ యూ బిలాంగ్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ ఈ కేటగిరీలకు సంబంధించిన వారైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అని ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఈ కేటగిరీలో దేనికి మీరు సంబంధించిన వారైతే దాంట్లో ఒక టిక్ మాత్రం చేయండి. తర్వాత కేటగిరీ చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అన్నారు. ఎన్క్లోజ్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ మెమొరాండమ్ ఆఫ్ మార్క్స్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనకు సంబంధించినంత వరకు దానికి సంబంధించినటువంటి మెమొరాండమ్ మార్క్స్ ఉంటాయి, అవన్నీ కూడా దాంట్లో మీరు అటాచ్ చేయండి. లేటెస్ట్గా ఇప్పుడు రిలీవ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకవేళ మార్క్స్ లేకపోతే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మీరు దాంట్లో అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది స్కూల్, పాలిటెక్నిక్, అలాగే విలేజ్, డిస్ట్రిక్ట్ అనే వివరాలు ఇచ్చారు. 6వ తరగతి నుంచి 6 ఎక్కడ చదివారు, 7, 8, 9, 10 మీరు ఎక్కడెక్కడ చదివారు, తర్వాత డిప్లొమా, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా రాయాలి మీరు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అన్నారు. ప్లీజ్ ఇంక్లూడ్ స్టేట్, టెలిఫోన్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ, అలాగే ఎనీ చేంజ్ ఇన్ ద అడ్రస్ మే ప్లీజ్ బి ఇంటిమేటెడ్ ఇమీడియట్లీ. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే మీ పూర్తి అడ్రస్, మీ ఇంటికి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ చాలా క్లియర్గా ఇక్కడ మీరు రాయాలి. ఇంక్లూడింగ్ యువర్ స్టేట్ అనమాట. అక్కడ ఇచ్చారు, ఒక కాలం కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ, స్టేట్ అని ఇచ్చారు. అలాగే ఫోన్, మొబైల్ ఇవన్నీ కూడా ఇచ్చారు. డీటెయిల్స్ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో రాయాలి, ఎందుకంటే మీ హాల్ టికెట్ మీకు ఇంటికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు సరైనటువంటి అడ్రస్ మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే పోస్టల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో అందువల్ల మీ అడ్రస్ చాలా క్లియర్గా రాయడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే రాయండి. మీ పేరు రాయండి, అలాగే మీ తండ్రి పేరు రాయండి, మీరు ఏ వీధిలో ఉంటున్నారు, అలాగే మీ దగ్గరలో ఉండేటువంటి పెద్ద ఊరి పేరు, మండలం, అలాగే జిల్లా, స్టేట్, మీ మొబైల్ నెంబర్, అలాగే ల్యాండ్ లైన్ ఉంటే ల్యాండ్ లైన్, ఈ వివరాలన్నీ కూడా మీరు పూర్తిగా రాయాలి. అడ్రస్ అంటే పూర్తి స్థాయిలో ఉండాలి. ఫైనల్గా మనం చూస్తే ఈ అప్లికేషన్ పూరించిన తర్వాత అప్లికేషన్తో పాటుగా ఏంటి మనం దానికి ఎంక్లోజ్ చేయాలనేది ఇక్కడ ఉంది. ఎంక్లోజర్స్ అనమాట. దాంతో జతపరచవలసినటువంటి పత్రాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిది ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అన్నారు. అంటే దీనికి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సరిపోతుంది. సో 10th మార్క్స్ లిస్ట్ ఇక్కడ మనకి పెట్టాలి మొట్టమొదటిది అనమాట. ఇక్కడ ఒక ఆర్డర్ మనకి ఇచ్చారు, వీలైనంత వరకు మీరు ఈ ఆర్డర్లో అన్నీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. రెండోది ఏమి ఇచ్చారంటే అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద మార్క్స్ స్టేట్మెంట్ ఆఫ్ 10th స్టాండర్డ్ అండ్ డిప్లొమా కోర్స్. ఆల్రెడీ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళేమో డిప్లొమాకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ పెట్టండి. అలాగే 10th మార్క్స్ మెమో కూడా దీనికి జతపరచండి. అటెస్ట్ చేసి ఉండాలి. ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్ చేత తప్పనిసరిగా మీరు పెట్టేటువంటి ప్రతి ఎంక్లోజర్ కూడా తప్పనిసరిగా అటెస్ట్ చేసి ఉండాలి గెజిటెడ్ ఆఫీసర్ చేత. తర్వాత మూడోది చూస్తే లేటెస్ట్ క్యారెక్టర్ సర్టిఫికెట్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. కాలేజ్లో ఇది ఇస్తారు.
దీన్ని మనం క్యారెక్టర్ సర్టిఫికెట్ అన్నాం, దాన్నే కొన్ని సందర్భాల్లో కాండక్ట్ సర్టిఫికెట్ అని కూడా. ఈ సర్టిఫికెట్ కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దీన్ని ఇస్తారు. దీన్ని కాండక్ట్ సర్టిఫికెట్గా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికెట్ జతపరచాలి. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, తప్పనిసరిగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకటి జతపరచాలి. తర్వాత చూస్తే మీ స్వంత అడ్రస్ రాసినటువంటి 2 ఎన్వలప్ ₹5 స్టాంప్స్ వీటికి అతికించి దానికి ఉంచాలి. ఎందుకంటే ఇవి మీ హాల్ టికెట్ పంపడానికి ఒక కవర్, అలాగే మీ ర్యాంక్ కార్డ్ ఇంటికి పంపడానికి ఒక కవర్ ఉంచుతారనమాట. అందువల్ల మీ అడ్రస్ తప్పనిసరిగా చాలా క్లియర్గా రాసి ₹5 స్టాంప్ అతికించి ఈ ఎంక్లోజర్స్తో పాటు పెట్టాలి. అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అతికించాలి. 3 ఉండాలి, ఫొటోస్ 3 ఉండాలి. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా పెట్టాలి ₹300కి. మిగిలినటువంటి అందరు అభ్యర్థులు, అలాగే SC ST PH అభ్యర్థులు అయితే ₹150కి కంప్ట్రోలర్ ANGRAU పేబుల్ హెడ్ హైదరాబాద్ కి తీసుకున్నటువంటి DD వీటికి జతపరచాలి. సో వీలైనంత వరకు DD వెనుక భాగంలో జతపరచడం మంచిది. సో ఈ విధంగా మనం పూర్తి చేసినటువంటి మన అప్లికేషన్ని 18/6/2015 సాయంత్రం 5 గంటల లోపు 2015 రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి 517502 అనేటువంటి అడ్రస్కి పంపించాలి. వీలైనంత ఎర్లీగా మీరు గనక అప్లికేషన్ పూర్తి చేసి పంపితే అంత తొందరగాను మీకు హాల్ టికెట్స్ ఇస్తారు. లేకపోతే చివరి నిమిషంలో చాలా కంగారు పడాల్సినటువంటి అవసరం. ఇక్కడ మనం చూస్తే హాల్ టికెట్ స్టూడెంట్ కాపీ ఇది మీకు వస్తుంది. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అతికించాలి. మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ పేరు రాస్తారు, అలాగే నేమ్ ఆఫ్ ది పేరెంట్ లేదా గార్డియన్ ఆయన పేరు రాస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ మీరు సంతకం పెట్టాలి. ఇక్కడ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ అన్నారు, మీ పేరు, మీ తండ్రి పేరు, మీరుండే వీధి పేరు, మండలం, జిల్లా పేరు, స్టేట్, ఈ వివరాలన్నీ పూర్తిగా ఇక్కడ మనకి ఇచ్చారు వివరాలు. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 5/7/2015 జూలై 5, 2015 ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. టైం 10:30 నుంచి 12 గంటల వరకు. టెస్ట్ సెంటర్ SV అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి లేదా అగ్రికల్చరల్ కాలేజ్ బాపట్ల. మీరు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తిరుపతి సెంటర్ కావాలంటే తిరుపతి ఉంచాలి, బాపట్ల సెంటర్ కావాలంటే బాపట్ల మీరుంచి తిరుపతిని కొట్టివేయవలసి ఉంటుంది. ఇదేమో డూప్లికేట్ కాపీ, ఇది హాల్ టికెట్ సంబంధించి. ఈ విధంగా పూర్తి చేసిన దరఖాస్తుల్ని వీలైనంత త్వరగా పంపించండి. లేకపోతే హాల్ టికెట్స్ ఇన్ టైంలో అందక మాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాయలేకపోయారు. దయచేసి వీలైనంత ఎర్లీగా అప్లికేషన్ ఫారమ్స్ పంపించండి. అంతే త్వరగా మీకు హాల్ టికెట్ నెంబర్స్ కేటాయిస్తారు. అప్పుడు మీరు ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చక్కగా ఎగ్జామినేషన్ రాయండి. ఆల్ ది బెస్ట్.